వేడి పుట్టి రాసు బద్దలైపోయే. సూపర్ ఇచ్చిన మాట ఆనా జవదాటకొండ గీతా మాధురి ఇస్ హియర్. సో లెట్ us begin కామెడీ కిలాడీలు. So Geeta, welcome back once again. Thank you so very much. happy to share the seats ఈ రోజు. Same here. సో ఈ రోజు మాత్రం మామూలుగా ఉంటుంది. నిన్న నువ్వు చిన్న ట్రైలర్ చూసినావు, ఈ రోజు నీకు పూర్తిగా ఫీచర్ ఫిల్మ్ చూపించి పంపిస్తాం. ఇవాళ మీ పెర్ఫార్మెన్స్ కూడా చూడాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి అద్భుతాలు సృష్టిద్దాం ఇవాళ. Okay. Okay, so let's start కామెడీ కిలాడీలు. Powered by Sunflower Detergent Soap. ఓకే సో కామెడీ కిలాడీల్లో డెఫినెట్లీ ప్రతి ఇద్దరి మధ్యలో ఒక అద్భుతమైన కాంబినేషన్ ఉండాలి. కానీ ప్రదీప్ నేను ఒకటి చెప్పాలని అనుకున్నాను. ఐ థింక్ ఎవ్రీబడి నోస్ దిస్. ఇన్ని ఇంటర్వ్యూలు అది నా గురించి కొంచెం తెలుసుకున్న తర్వాత నేను యాక్చువల్లీ డాక్టర్ అవుదాం అనుకుని ఇలా యాంకర్ గా సెటిల్ అయిపోయాను. ఏ డాక్టర్ అవుదాం అనుకున్నాను? నేను డెంటిస్ట్ అవుదామని అనుకున్నాను. బట్ స్టిల్ ఐ మిస్ దోస్ డెంటిస్ట్రీ డేస్. కానీ నువ్వు నిజంగా డెంటిస్ట్ అయ్యి ఉంటే ఈవిడ గీత గారు అతను మేడం నా పళ్ళు కొంచెం వంకరండి ఏదో ఒకసారి నోరు తెరండి లోపలికి వెళ్ళి అందనుకో ఆడు కళ్ళు తిరిగి కింద పడిపోయాడు అక్కడే పాపం పేషెంట్. అలా ఏం చేయకపోయేదాన్ని, డెఫినెట్లీ మంచి ట్రీట్మెంట్ ఇచ్చేదాన్ని. కానీ ఒక డాక్టర్ పేషెంట్ కి నిజంగానే నువ్వు అన్నట్టు ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుందో మనందరికి చూపించడానికి ఇద్దరు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ కాంచన అండ్ రామకృష్ణ. హలో డాక్టర్, హౌ ఆర్ యు? ఫైన్. డాక్టర్ రంగమ్మ అంట. డాక్టర్ డాక్టర్ ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నా? ఏమైందంటే ఏం చెప్పండి డాక్టర్, అన్ని రోగాలను నాకే వచ్చినట్టున్నాయి. హోసి అంతేనా? నాకు అన్ని రోగాలకు వైద్యం చేయాలనిపిస్తుంది. సరే, నువ్వు ఇక్కడికి వచ్చే ముందు వేరే ఇంకో డాక్టర్ సలహా ఏదైనా తీసుకొని వచ్చావా? తీసుకున్నా డాక్టర్, మన వీధి చూడన్నాడు కదా డాక్టర్ పరంకుశం, ఆయన సలహా తీసుకున్నా. వాడేదో పనికి వాళ్ళ సలహా ఇచ్చే ఉంటాడు. ఇచ్చాడు డాక్టర్, మిమ్మల్ని వచ్చి కలవమన్నాడు. సరే సరే, నీ ప్రాబ్లమ్స్ ఏంటో నాకు చెప్పు. ఏనా డాక్టర్, మీ సర్టిఫికేట్ కావాలి. సర్టిఫికేట్ ఆ. ఎందుకు? ఏనా డాక్టర్, మన ఆఫీస్ చెప్ప పెట్టుకో 2 days లీవ్ పెట్టాను. ఆహా. సిక్ లీవ్ కావాలంటే డాక్టర్ సర్టిఫికేట్ కావాలన్నారు. అందుకని మీ సర్టిఫికేట్ ఇస్తే నేను తీసుకెళ్ళిపోతా. అబ్బా, నేనైనా నీ ఇంట్లో ప్రాబ్లమ్స్ అడగలా, నీ ఒంట్లో ప్రాబ్లమ్స్ చెప్పమన్నా. నా ఒంట్లో ప్రాబ్లమ్స్ ఏమన్నా డాక్టర్, ఆ. నేను ఇప్పటికిప్పటికే బాగా యంగుగా యూత్ కావాలంటే ఏం చేయాలి? రోజు 10 గ్లాసులు నీళ్లు తాగు. కుదరదు డాక్టర్, ఏ? మా ఇంట్లో 4 గ్లాసులు ఉన్నాయి. అదేం కాదు డాక్టర్, ఆ, నాకు ఆకలి వేసిన తర్వాత ఆ. ఆనందం బద్దు కావట్లేదు, ఆ, పనుకున్న తర్వాత నిద్ర పట్టలేదు, ఆ. కానీ ఏ పని చేసినా ఆయాసం వస్తుంది డాక్టర్. ఏం చేయమంటారు? అర్ధరాత్రి ఎండలో కూర్చో. డాక్టర్ అర్ధరాత్రి అంటే అక్కడ ఉంటదా? ఇవన్నీ అయినప్పుడు అవి అవుతాయిగా. ఇంత లావున్నావు కదా, ఒక జిమ్కో లేదా ఎక్సర్సైజ్ చేయొచ్చు కదా. అట్లీస్ట్ కనీసం ఏదైనా గేమ్స్ ఆడొచ్చు కదా. డాక్టర్ గేమ్స్ అంటే గుర్తొచ్చింది, నేను గేమ్స్ ఆడతా డాక్టర్. అబ్బో, ఎన్ని గంటలో? అంటే మొబైల్లో ఛార్జింగ్ అయిపోయి ఆడుతూ ఉంటా డాక్టర్. డాక్టర్ నాకు ఒక చిన్న డౌట్ డాక్టర్, మా చెప్పు. పూర్వీకుల కాలం నుండి ఈ లావు అనేది మా జీవితాలు పరిగెడుతుంది డాక్టర్. అప్పుడు నువ్వు పరిగెత్తరా, ఆ లావ ఆగిపోద్ది. నేను పరిగెత్తలేను డాక్టర్. ఎందుకు? అదంతే చెప్పకూడదు. నీకు సూది లేని ఇంజెక్షన్ చేస్తా, దా కూర్చో. భయంగా ఉంది డాక్టర్. ఎందుకు? అంటే నాకు ఇంజెక్షన్ ఫస్ట్ టైం డాక్టర్. ఆవిడ కూడా ఫస్ట్ టైమే. వారి పిచ్చాడా, ఈడ నాకు ఫస్ట్ అయిపోయారా. సరే కూర్చో. నేను ఇంకా ఇయ్యలేదు కదరా. నేను ఇచ్చింది ఇంజెక్షన్ ఉంది కదా డాక్టర్, నా కాళ్ళ మీద మీరు కుర్చీ. ఇది పోయాడా? ఉన్నాడు. ఇప్పుడు పేషెంట్లతోటి డాక్టర్ కి ఫోన్ లో ముఖాముఖి. హలో
డాక్టర్ గారండి ఆ, నేనండి అమలాపురం అప్పారావు గారినండి. అయ్య బాబాయ్ అప్పారావు గారు చెప్పండి. లేదండి నేను 100 సంవత్సరాలు బతకాలనుకుంటున్నాను. ఏం చేయమంటారు? నీకు షాప్ కి వెళ్ళే అలవాటు ఉందా? అదే లేదండి. పోనీ మందు కొట్టే అలవాటు ఉందా? తాగనండి. పోనీ కామెడీకి లాడేసి చూసే అలవాటు ఉందా? అదే ఆ ఫోన్ చూడండి బాబు. దరిద్రుడా నీకు 100 ఏళ్ళు ఎందుకు చచ్చిపో ఇప్పుడే. Oh, twinkle, twinkle, little star, how I wonder what you are, how I wonder what you are. Oh, twinkle, twinkle. హలో, డాక్టర్ నేను మీ పెక్కండి సుబ్బారావునే. హో సుబ్బారావు గారు, ఆ. చెప్పండి చెప్పండి. ఏ లేదు మన దెబ్బ తగిలిందని మీ హాస్పిటల్కి వచ్చాగా. ఆ, ఆ, ఆ. ఇంకా దెబ్బ తగ్గదు దెబ్బ తాకిన చోటే మందు రాయమన్నాగా. అంటే ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్ళానుగా. ఒరేయ్, ఆ, నేను ఇంటికి వచ్చానంటే నీ మక్కలు ఇరగదంటారా? ఫోన్ పడేయ్. Oh, twinkle, twinkle, little star, how I wonder what you are, how I wonder what you are. హలో డాక్టర్ హలో, నమస్కారం నమస్కారం నమస్కారం. నమస్కారం. శ్రీముఖిలాగే మాట్లాడుతున్నాడు. చెప్పండి. నాకు కంటి నిన్న నిద్ర పడట్లేదు. ఆ, ఏం చేయాలి? మెత్తటి పరుపు పైన ఆ. మెలోడీ సాంగ్స్ వింటూ పడుకో. అంటే దీనికి ఆఫీసులో మా బాస్ ఒప్పుకోవాలి కదా. చెత్త ఫోన్లు చెత్త ఇది. హలో హలో, హలో ఎవరండి? నేను డాక్టర్ని మాట్లాడుతున్నాను. డాక్టర్ గారు చెప్పండి. నీకు ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ ఉందయ్యా. ముందు ఏం చెప్పమంటావో చెప్పు. డాక్టర్ గారు ఆ. గుడ్ న్యూస్ చెప్పండి. నువ్వు ఇంకా 24 గంటలు బతుకుతావయ్యా. అవును డాక్టర్, థ్యాంక్ యూ. ఇదే గుడ్ న్యూస్ అయితే మరి బ్యాడ్ న్యూస్ ఏంది? ఈ విషయం నిన్న చెప్పడం మర్చిపోయా. దేవ్ దేవ్ దేవుడా ఓరోరి దేవుడా దేవ్ 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 దేవుడా. అమ్మో, నా పేషెంట్లను చూసుకోవాలి. ఒంట్లో ఎలా ఉంది? పర్లేదు డాక్టర్. ఓకే, నేను కొన్ని మందులు రాసిస్తాను, అవి నువ్వు కంటిన్యూ చేసేసి. డాక్టర్ అయ్యో రాయలేదు, ఇంకా ఆగు. డాక్టర్ ఓ రాయలేదంటున్నాను కదా. డాక్టర్ ఆ, నాకు చేదు ముందులు రాయకండి డాక్టర్. చేదు మందులు రాయక కిలో స్వీట్ రాస్తానారా? ఇది తీసుకొని వెళ్ళి మందులు తీసుకో. డాక్టర్ మళ్ళీ విడికే. డాక్టర్ చెప్పురా. నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్. ఆ, మీరు మెడికల్ షాప్ వాడు మాత్రం అర్థమయ్యేటట్టు ఈ చీటీలు ఏం రాస్తారు? నాకు వచ్చేది నేను తీసుకున్నా, నీకు కావాల్సి నువ్వు తీసుకో అని రాస్తాడరా. ఆవిడ లైక్ కాంచన అండ్ రామకృష్ణ. వెరీ నైస్. వెరీ కూల్ డాక్టర్. చాలా కూల్ గానే పంచులు వేసేస్తున్నారు అనమాట. వెరీ నైస్, వెరీ నైస్. అండ్ రామకృష్ణ గారు కూడా చాలా పాత్రలు చేసేస్తున్నారు. సూపర్, వెరీ నైస్. సో రంగమ్మ, డాక్టర్ అమ్మ, దుకాణం బాగానే పెట్టినావు. ఫస్ట్ రోజు అని తెలిసిపోయింది. సో పేషెంట్లు కూడా బాగానే వచ్చారు. ఫోన్ల ద్వారా కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అని నాకు తెలిసింది. సో ఎస్, మీరు చాలా బాగా చేశారు. మీ లైన్స్ కానివ్వండి, అన్ని కానివ్వండి, చాలా బాగా చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం పేషెంట్ ఏం రోగం వచ్చింది మనకి? అన్ని రోగాలు ఉన్నాయి మేడం. అన్ని రోగాలు ఉన్నాయా? కానీ డాక్టర్ అమ్మనే సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేకపోయింది నీకు. సో చాలా బాగా ఫోన్ కాన్వర్సేషన్స్ ని నేను బాగా ఎంజాయ్ చేశాను. సో ఓవరాల్ గా ఈ కాంబినేషన్, డాక్టర్ పేషెంట్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. సూపర్ రామకృష్ణ గారు అండ్ కాంచన గారు. అమ్మయ్య కాంచన గారు, 2-3 రోజులుగా మీరు చిన్న చిన్న పాత్రలు వచ్చి ఉంటే ఏది ఆ కాంచనమ్మ ఏది అనుకున్నాం. బట్ టుడే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక స్కిట్ మీ మీదే ప్లాన్ చేసుకున్నారు. వెల్ డన్, బాగా చేశారు. ఒకటి చేయాలనుకున్నాను, మీరిద్దరు పర్మిషన్ ఇస్తే. ఏమిటి? చిరకాల కోరికలు ఏమైనా మిగిలిపోయా నీకు? అంటే నేను ఎలాగో డాక్టర్ చదువు పూర్తి చేయలేకపోయాను కాబట్టి అక్కడ సెటప్ బతికిపోయా. అదంతా చూస్తుంటే నాకు ఎందుకు అక్కడ కూర్చొని ఒక్కరోజు డాక్టర్ అయితే బాగుండని అనిపిస్తుంది. పేషెంట్ ఎవరు చెప్పవా? పేషెంట్ ఇంకెవరు? మీరిద్దరే. మనతో పాటు 32 మంది ఉన్నారు అక్కడ. ఓకే, డాక్టర్ అమ్మకి జై! డాక్టర్ అమ్మకి జై. అబ్బా బాబా, ఈ రంగమ్మ తీసేసి రాములమ్మ పెడితే బాగుంటది. నా చిరకాలపు కోరిక. మా ఇంట్లో ఫ్యామిలీ అందరూ డాక్టర్లే, మామయ్యలు, అత్తమ్మలు అందరూ, అన్ని ఒక పీడియాట్రిషియన్, ఒక గైనకాలజిస్ట్ అందరూ ఉన్నారు కాబట్టి
ఈ రోజు నా దగ్గరికి రాబోతున్న మొట్టమొదటి పేషెంట్ ఎవరు, వాళ్ళకున్న రోగాలు ఏంటి, నేను ఎలా ట్రీట్ చేస్తానో మీరు అందరికి చూడాలని ఉందా? ఆగండి ఎస్, దా ప్రదీప్. అన్న ఆ. మామూలుగా ఉండదు చూడు ఇప్పుడు నీకు. Yeah. అనవసరంగా నన్ను పెట్టుకున్నంత వరకు నీ బిజినెస్ బాగా అయ్యేది. ఏమ్రా డాక్టర్ గారు, నేను ఎలాగో సిటీ నుంచి వచ్చాను కాబట్టి నీకు మొట్టమొదటిగా గిఫ్ట్ ఐఫోన్ తీసేసుకో. ఐఫోన్ చిరిగింది ఇప్పుడు నీకు. పేషెంట్ నెంబర్ 1 సాయిరామ్. వెరీ గుడ్, పంపించండి లోపలికి. ఈయనకి ఒక వింత జబ్బు ఉంది మేడం. ఆహా. ఆయనకి డాక్టర్ చెయ్యి కొరకాలనేది ఆయనకి చిన్నప్పటి నుంచి ఒక కోరిక మిగిలిపోయింది. నేను డాక్టర్ కాదు, ఇలా రా అమ్మా, ఇలా రా. అదేంటి సిటీ నుంచి వచ్చిన పెద్ద డాక్టర్ అని చెప్పారు మీరు? ఒక్కసారి రా, ఒక్కసారి ఇలా రా, వచ్చి కూర్చో. నీలాంటి పిచ్చోళ్ళ కోసం నేను మధ్యలో సైడ్ బిజినెస్ లాగా బ్లాక్ మ్యాజిక్ కూడా నేర్చుకొని వచ్చిన. కూసరా, కూసబే. డాక్టర్ అమ్మా హా. పాత ఆర్ఎంపీ డాక్టర్ ఎందుకు వెళ్ళిపోయాడు ఇప్పుడు తెలిసిందా? హా. ఎంత తొడంతా కరిసి అయినా కర్సుడు రోగం. దూరంగా కూర్చోాలి, నీకు అక్కనే తను. ఓకేనా? ఏమో మేడం, ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా సరే డాక్టర్ని చూస్తే ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ నా దగ్గర లేదు, కానీ కేరళలో మాత్రం బాగా ట్రీట్మెంట్. మీరే బాగా ఎత్తారని బయట తెలిసింది, అందుకే ఓకే. ఈ పేషెంట్ నేను చూసుకుంటాను. ఇంకో పేషెంట్ రెడీగా ఉన్నాడు, ఇంకో మంచి డాక్టర్ ఉన్నాడు. ఈసారిగో స్కూల్ డ్రెస్ లో ఉన్న స్కూల్ పిల్లల్ని పంపించు. అతనికి ఒక వింత రోగం ఉంది మేడం. అతనికి ఎప్పుడు ముక్కు చీడు వచ్చినా తీసి ఎదురుగుండా ఉన్న వాళ్ళ మీద ఇస్తున్నాడు. కూర్చో. అబ్బో, చెప్పమ్మా, నీ పేరేంటి? దొంగ చచ్చినోడు కాదు, నువ్వు రాజు. ఎన్నో క్లాస్ నాన్న నువ్వు? నేను మా మాస్టర్ ఎన్నో క్లాస్ అన్నాడు. నీ బాధ ఏంటి నాయనా? నాకు పైనుంచి వచ్చేస్తుంది. ఏమొస్తుంది? పైనుంచి కిందకు వచ్చేస్తుంది, నాలుగెడితే ఉప్పుగా ఉంటుంది. మీ అమ్మ నాన్న తీసుకురాలేదా నువ్వు? మా అమ్మోళ్ళు నన్ను భరించలేక మా మాస్టర్కి ఇచ్చే వెళ్ళిపోయారు. హలో, వాళ్ళ నాన్నగారు వచ్చారు, పిలవమంటారా? పిలువండి. డేవిడ్ రాజు గారు రండి. ఎక్కడ వదలాలో తెలియక వదిలేశానండి. అది కాదు, వీడికి కూడా వైద్యం నేను చేయలేను. అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది తెలుసా అండి? ఈయన డాక్టర్ని చూస్తే కన్ను కొట్టే అలవాటు ఉందండి. డాక్టర్ని చూస్తే కన్ను కొట్టే అలవాట? అది చిన్నప్పుడు నుండి అలవాటు అయిపోయిందండి. మీలాంటి వాళ్ళకి ఒక కొత్త డాక్టర్ అమ్మ వచ్చిందిలేండి. ఎక్కడండి? అక్కడ పక్క వీధిలో ఉంటుంది. ఆవిడ పేరు మాధురి అంట. వెళ్ళు. ఆవిడని చూస్తే రెండు కళ్ళు కొట్టుకున్నాయండి. నందు సార్ ఒప్పుకోడేమోనని. పక్కించి సుజాత ఉంది కదా, నా పెండు నాన్న, నేను ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నానే. ఏంటి డాక్టర్ గారితో ఒక సాంగ్ డాన్స్ చేస్తావా? భలే వాడివే నువ్వు. ఏ పాట కావాలి నీకు? కమ్మడు లెస్ట్ కుమ్ముడు. నన్ను కాంపౌండర్ గా పెట్టినందుకు నన్ను ఏం కాపాడారా మీరంతా. సూపర్. పల్లెటూరులో ఇదివరకు కాలంలో బాగా ఫేమస్ ఎవరుంటారు? ఫేమస్ వ్యక్తులు ఎవరై ఉంటారు మీ ఉద్దేశంలో? సర్పంచ్. ఎస్, వెరీ ఇంట్రెస్టింగ్. పాంచ్ అంటే ఇప్పట్లో మనకి సీఎంలు పిఎంలు ఎలాగో అప్పట్లో చెట్టు కింద జరిగే అవి ఉండేవి. సర్పంచ్ కూర్చొని పెదరాయుడు వాళ్ళే, తీర్పులు వాళ్ళే. సో అలాంటి ఒక సర్పంచ్ తనతో పాటు ఊర్లో వాళ్ళు ఏం చేశారనేది ఇప్పుడు నెక్స్ట్ స్కిట్.
కానీ కాటేసిన సర్పంచ్ అంట. సర్పంచ్ అంటే బేసిక్ గా మంచి చేస్తాడు కానీ కాటేస్తాడు. ఎందుకు అంటే కాటేస్తాడు ఆయన ఎవరైనా కాటేశారా, ఆయన జనాల్ని కాటేశాడు అనేది స్కిట్. అది తెలుసుకుందాం. సో అది చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు వెంకటేశ్వర్లు, గౌరీశ్, అప్పారావు. లెట్స్ వెల్కమ్ దెం. ఒక్కడు మనగాడు, ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలొంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు. ఇవాళ నేను నిజంగా తలెత్తుకొని తిరిగే రోజు. ఏం చెప్పమంటారా? మీకెవరికి చెప్పనండి, ముందు మా అయ్యగారికి చెప్పిన తర్వాత మీ అందరికి చెప్తాను. అయ్యగారు, పెద్దరాయుడు గారు, సర్పంచ్ గారు కండువ తిప్పాలి. కండవ కుట్టేశారుగా, కండవ కుట్టేశారుగా. అయ్యగారు, నాకు మగ పిల్లడి పుట్టాడండి. ఇగోండి జిండిపాలు. మా ఆవిడ మీకు పెసలకి ఇమ్మందంటే. నీ పిల్లాంకి పిల్లగాడు పుడితే నాకెందుకురా పాలు? ఈ మన మచ్చలావు పాలు మనం తాకుండా ఎవరికి ఇస్తాం చెప్పండి. ఓహో, మచ్చలావు ఈనిందా? బతికించాడు. ఏంటగానండి, హాస్పిటల్లో మా ఆవిడ, సావిట్లో మచ్చలావు ఒకేసారండి. చిత్రం ఏంటంటేనండి, మచ్చలావు ఈయన దూడకి ఒక మచ్చ అనేదండి. నాకు మా ఆవిడకి ఒక్క పుట్టు మచ్చకోలేదు, కానీ నాకు పుట్టిన కొడుకండి కుడికాలు తడ మీద శని కింద పుట్టవచ్చుందండి. అయ్యారు, ఇదంతా మీ సలవేనండి. వాడి పెళ్ళాం కొడుకు పుడితే నాదే అంటాడు. పంపదీసి రత్నాలు మా ఇద్దరి విషయం చెవిలో ఇప్పేసిందా ఏంటి? అరే వెంకయ్య, ఈ ఇందులో నాదే ఉందిరా. అలాగంటేనండి బాబు, నా పిల్లానికి పురిటినొప్పులు వస్తే పాలేరునని కూడా చూడకుండా రాత్రికి రాత్రి తమరు కారు ఇచ్చి పంపారు కదండి హాస్పిటల్కి. సరే వెంకయ్య, అలా హాస్పిటల్కి వెళ్ళి ఆ రక్తాలని నీ బిడ్డని చూద్దాం పదా. అయ్యగారు, ఎందుకండి పాలేరంటే మీకంత అభిమానం? 2 రోజుల్లో అది ఇంటికి వచ్చేస్తుంది, మీకు ఏ శ్రమ అక్కర్లేదండి. కనీసం అలా ఊళ్ళోకి వెళ్ళైనా ఓట్లు అడుకుందాం పదా. వద్దండి దండగా, అవసరం ఇంకో ఈ సంవత్సరం ఉందండి. రే వెంకయ్య, ఆకలి వేయకపోయినా బిచ్చగాడు ఇల్లు తిరిగి అడుక్కుంటాడ్రా, మనము అంతే. నీకు ఎందుకండి ఆ సర్పంచ్ పదవి అంటే అంత ప్యానం? నేను గన్ అయితే సర్పంచ్ పదవి బుల్లెట్ రా. బుల్లెట్ లేని గన్కి ఎవడో భయపడరు, సర్పంచ్ పదవి లేకపోతే నన్ను ఎవడో పట్టించుకోడు. నీకు అర్థం కాదులే కానీ ఊళ్ళో పదం పద. తాటి కళ్ళు మంచిగున్నది, నీ వాంచం తాగుతుంటే మస్తుగున్నది, బుస్స బుస్స పొంగుతున్నది, నీ వాంచం తాగినాక ఎక్కుతున్నది, నేల మీద ఈదినట్టు నీళ్ళ మీద నడిచినట్టు గాలిలో ఎగరబడితిరా. అరే వెంకయ్య, ఆడెవడో చూడరా, ఆడు నీటి రమ్మను. అయ్యగారు పిలుస్తారా? అయ్యి బాబాయ్ సర్పంచ్ గారా, మిమ్మల్ని గుర్తు పట్టలేదా అండి? అయ్యగారు అక్కడ రా. అయ్యి బాబాయ్ అప్పుడే అక్కడికి వెళ్ళిపోయారా? అప్పుడు అక్కడికి వెళ్ళిపోయారా? బాబాయ్ సర్పంచ్ గారు, గుడ్ వన్, గుడ్ వన్. మిమ్మల్ని గుర్తు పట్టలేదండి? అప్పుడు ఎప్పుడో ఎలక్షన్ లో చూశాను, మళ్ళీ నెలకి అయినా బలపడిలా ఉండే మీరు గౌడు బరలాగారు. అయినా జనాల సొమ్ము బాగానే ఒట్ట పట్టినట్టుందా? ఎందుకు నన్ను చూసిన అవుతున్నావు? సర్పంచ్ గారు, అరే ఇంకా నువ్వు బారా, నేను పిలిచినప్పుడు వద్దు, నువ్వేంట్రా ఇలా ఉన్నావు? నేను ఇలా ఉండకుంటే సన్నీలేలా ఉన్నమాటవా? రేషన్ షాప్కి వెళ్తున్నావు కదరా? అవునండి. ఓ బియ్యం తెచ్చుకొని వంట వండుకుంటావా? లేదు, కిరోసిన్ తెచ్చుకొని తలకాయ కూసుకున్నావని.
అబ్బో వేసావా పంచి? ఏది లుంగి వేసిన, ఏది లుంగి వేసిన. నేను ఈసారి కూడా సర్పంచ్గా నిలబడతానరా? బాబాయ్ వద్దండి, కాళ్ళు పెడితే కూర్చోండి. ఈసారి కూడా నీ ఓటు నాకే వేయాలి. పోయినసారి నా ఓటు మీకు వేయలేదే, పోయినసారి నా ఓటు మీకు వేయలేదే. ఈసారన్నా వెయ్యరా. నువ్వేం చేసావని కోటేయమంటావురా? జనాలంతా రోగాలతో ఉంటే నువ్వు భోగాలు అనుభవిస్తున్నావు. ఊర్లోని నీ పోస్టర్లు అంటించావు కానీ ఒక రోడ్డు వేయించినావు నా చింతకాయ. అరే రోడ్లు వేయించా కదరా? వేయించినావు. నీ పెరటి గుమ్మ నుండి నీ మద్దలింటి వరకు తారు రోడ్లు. లింకుల గురించి మాట్లాడితే నడ్డి ఎరగొడతా యాదవ. అయినా నాకు ఇవన్నీ అనవసరం. నీకు ఓటేయాలంటే నాకు 1 కోటి రూపాయలు ఇవ్వాలి. ఏంటి కోట వేసుకునేదా? కాదు, బ్యాంకులో వేసుకునేది. నువ్వు నాకు 1 కోటి రూపాయలు ఇస్తున్నా నీకు నిలబడి మరి గుద్దుతా. ఏంట్రా ఓటు? నీ సంగతి ఎలా కాదురా, ఇదిగో ఫారెన్ సరుకు. చూస్తుంటే నలక మెలక తిరిగిపోతున్నాగా. నువ్వు నాకు ఓటేస్తావా? నువ్వు నాకు మంది పోస్తావా? ఒరే నువ్వు నా గుర్తుపైనే ఓటేస్తావా? ఒరే నువ్వు నా గొంతులోనే పోస్తావా? సర్పంచ్ని పట్టుకొని అరే అంటావు. సర్పంచ్ గారు క్షమించండి. ఎక్కడ్రా? ఇక్కడ కూడా తప్పైపోయిందండి. ఇక్కడ కూడా మీరు ఒక పెగ్గు పోస్తే మిమ్మల్ని సర్పంచ్ చేస్తా, ఒక 90 పోస్తే ఎమ్మెల్యే చేస్తా, ఒక 1 కోటి పోస్తే దాని అమ్మ డైరెక్ట్ సీఎం చేస్తా. ఎలా చేస్తావురా? తాగి పడుకొని కళలో చేస్తా, తాగి పడుకొని కళలో చేస్తా. ఏంద్రా ఇడు ఏందిడు? నేను ముందే చెప్పాను కదండి, తాగిపోతుంది మనకెందుకండి. మనం ఊర్లో పోయి ఆ 50 ఉన్నాడు కదండి, 50 నోటు అడుగుతామండి. వెళ్ళండి. మీరు కనిపిస్తే మీ మెడ మీద ఒక వేటు వేద్దామని ఊర్లో వాళ్ళంతా వేట కొడలు పట్టుకొని తిరుగుతున్నారు. అయినా ఇప్పుడు మీ అయ్యగారు కనిపిస్తే ఆయన పని అంటే రే ఇంకా ఈడితో మనకెందుకురా? మనకు అసలే లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ. ఊళ్ళో పోయి ఆ లేడీస్ ని అడుగుదాం పదరా. ఎంతవరకు ఓట్ చేయడం జనాలకు అలవాటేగా. అయ్యగారు నీకు మాట అనేవాడి సీరియస్ అని యాదవా? అయ్యగారు ఊరు జనానికి ఎంతో చేశారా? చేసిండా చింతకాయ. నీకు కూడా ఒక పుణ్యం కట్టుకున్నాడుగా. మీ ఆవిడ రత్తాలకు పిల్లలు లేకుంటే ఒక కొడుకునిచ్చాడట. నువ్వు చెప్పేదంతా నిజమేనా? అరే అడుగున్నా చింతకాయ అడుగు. ఆడు చెప్పిందంతా నిజమేనా? అది ఓ వర్షం కురిసిన రాత్రి మా ఊర్లో వర్షం పడి 3 ఏళ్ళు అయింది. అంటే అప్పటి నుంచి అయ్యగారు మీ మళ్ళీ ఈ ఊర్లో వర్షం పడే లోపల నేను చంపేస్తాను. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ అండి, అసలు వాట్ ఏ టైమింగ్ ముగ్గురిది. అండ్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ కౌంటర్ రేట్ ఉంది. అంటే వీళ్ళు వేసిన కౌంటర్ వెంటనే కౌంటర్ వేయాలి. అండ్ డార్లింగ్ తాగుబోతు క్యారెక్టర్లో చితగ్గొడేసావు నువ్వు. సర్పంచ్ గారు ఆ వేరియేషన్స్ చాలా బాగా చూపించారు. కన్నింగ్, బ్యాడ్, గుడ్ అన్ని కలిపి కొట్టారు మీరు. అండ్ పాపం అమాయకుడు మా పాలేరు. వెరీ గుడ్, సూపర్ సార్. ముగ్గురు చిత్త కొట్టేశారు స్కిట్ని. రియలీ ఆసమ్, అసలు ఆసమ్. ఎంత ఎంజాయ్ చేశానంటే స్కిట్ అంతా సూపర్. ఆయన యాక్షన్ ఎంత బాగుందంటే ఆయన చూస్తే జాలేస్తోంది. ఈయన యాక్షన్ ఎంత బాగుందంటే అసలు కోపం వచ్చేస్తోంది. ఈయన యాక్షన్ ఇంకెంత బాగుందంటే అటు నవ్వొచ్చి తాగాలనిపిస్తుంది.
నీకు అనిపిస్తుంది ఆవిడ నాకు డాక్టర్ అయినప్పటి నుంచి అలా అయింది అంతే. అలా అయిందా? అవును, సూపర్. అసలు ఈయనైతే కుమ్మేశారు గౌరీష్. కాటేసిన సర్పంచ్ గారు, మీలో ఇంత మంచి చెడు వ్యక్తి, ఒక గుడ్ బ్యాడ్ అగ్లీ కోణాలు ఈ రోజు మాకు చూపించారు. సూపర్ గా చేశారు. అండ్ పాలేరు గారు, చూసారా సర్పంచ్ గారు ఎంత పని చేశారు? మీరు అంత చూసుకోకుండా ఉంటే ఎలాగా? ఒక పుట్టుమచ్చ ఆయన జీవితాన్ని మార్చింది. ఇప్పటి నుంచి కొంచెం పాల గురించి కాన్సన్ట్రేషన్ పక్కన పెట్టేసి మీ ఆవిడ ఏం చేస్తుందో చూస్తూ ఉండండి. ఓవరాల్ గా ప్రతి పాయింట్ లో ఎక్కడో ఒక దగ్గర నవ్వొచ్చేలాగా చేసిన మీ ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ స్కిల్. మామూలుగా యూనో ఇలా ఓట్ల కోసం వెళ్ళడమే కాకుండా తీర్పులు అవి కూడా ఇస్తూ ఉంటారు కదా. అవును సార్. బతుకు జట్కా బండి కార్యక్రమం ఒకవేళ మీరు చేస్తే ఎలా ఉంటుందని వచ్చిన అరేంజ్మెంట్ వేద్దాం. ఎక్కడో పుట్టాడు ఎక్కడో పెరిగాడు, మన ఊరికి వచ్చాడు, మన వాడైపోయాడు. మచ్చలేని చంద్రుడు, మంచితో మండుతున్న సూర్యుడు, చెడుతో చెడుగుడాడుకుంటాడు పాపరాయుడు. బిఫోర్ ద స్కిట్ స్టార్ట్స్ మిమ్మల్ని ఆ ఒక్క ప్రోగ్రామ్ కి యాంకర్ గా చూడలేదు మేము జీ తెలుగులో. అంటే జీ తెలుగులోని అన్ని ప్రోగ్రామ్స్ చేసేసి అది ఒక్కటే మిగిలిపోయింది. అతి త్వరలో ఆ ప్రోగ్రామ్ లో కూడా వచ్చి తీర్పులు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇలాంటి షో చూసి చాలా మంది నవ్వుతూ ఉంటారు. పట్టించుకోవద్దు, పక్కవాడి సమస్యను మన సమస్యగా తీసుకోవాలి. రాజా ఓకే ఓకే. వెరీ గుడ్. ఏం జరిగింది? నీ సమస్య ఏంటి? మా ఊళ్ళో ఇద్దరు నా దగ్గరకు వచ్చారండి. వాళ్ళ ఆయన ఆమెను కొడుతుండని, వీళ్ళ ఆయన ఏమని కొడుతున్నారని నువ్వు ఇద్దరిని ఓదార్చావా? కొన్ని ఓదార్చాను సార్. అదే ఇలా నా మెడకు చుట్టుకుంది సార్, అందుకోసం ఇక్కడికి వచ్చా సార్. ఆ ఇద్దరు అమ్మలు వస్తే గానీ నేనేం చెప్పలేను. అయితే పిలిపించండి. రండి రండి, ప్రవేశపెట్టి తీసుకురండి. ఇలాగే వెళ్ళిపోయింది, ఇలాగే వెళ్ళిపోయి ముంచేసింది. అమ్మా అమ్మా, ఇదిగో ఇదిగో ఇదిగో, ఏడవకు ఏడవకు, నా మాట విను. ఏయ్, ఏయ్. ఆయనకి ఇంకా ఏం కాలేదు, నువ్వు లేమ్మా. వెరీ గుడ్. నువ్వు పైన కూర్చోవాలమ్మా యాజ్ పర్ స్క్రిప్ట్. నువ్వేం ఏడమాక, నాకు చెప్పుకో, నాకు చెప్పుకో. ఏంటి ఏంటి ఏమైంది? ఇగో ఏడవకు, సౌండ్ ఏం అర్థం కావట్లేదు, చెప్పు. ఓకే ఓకే, నువ్వు ఉండమ్మా. ఈ సమస్య ఏంటో చెప్పు. ఓ వస్తున్నా, ఫ్రీగా చెప్పమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, నేనున్న న్యాయం నేను తీసుకొస్తాను. పావలాకి రూపాయి యాక్షన్ చేసి ఎందుకు నువ్వు నోరు మూసుకో, నువ్వు చేసినవని నాకు తెలుసులే. ఇంతకీ మీకు సర్పంచ్ ఏమవుతారు? నువ్వు ఆగా, నేను మాట్లాడుతున్నాను కదమ్మా. అరే మ్యూట్. బట్ ఇక్కడ 3 కాదు 20. అరే నా చెక్ బుక్ తీసుకురా, 1 లక్ష రాసి ఇచ్చేస్తా. దాన్ని నోరు మూసుకోమని చెప్పండి. నాకు అర్థమైంది. ఒరే సర్పంచ్ గారు, ఒరే సర్పంచ్ గారు, మీరు రావాలి. ఒరే సర్పంచ్ గారు, మీరు రావాలి. నీకు కూర్చుని అర్హత ఎవరిచ్చారు రాజా? హౌ రాజా, హౌ కెన్ యూ సిట్ రాజా? ఇద్దరు ఆడబిడ్డలు మోసం చేసావు రాజా. ఏంటండి? ఎకరం ఖాళీ అయింది, ఒకళ్ళకే టికానా లేదు. నీకు ఇద్దరు కావాల్సి వచ్చారా? లేదు సార్. ఇది న్యాయమా? ఆపదని వస్తే ఆదరించడం తప్ప సార్? ఆదరిస్తే దూరం నుంచి అయ్యో పాపం అనాలి, దగ్గర తీసుకోకూడదు. అయ్యా బానే ఉన్నావా?
ఇగో ఎంత కొట్టుకున్నా మనం ఒకటి కావాల్సిన వాళ్ళు. ఇట్లా దగ్గరకు వచ్చి ఆహా, కూర్చున్నప్పుడు హలో అక్కడ క్యాలెండర్ లో 3 పేజీలు చింపేశావు. మరి ఈవిడ పరిస్థితి ఏమిటి రాజా? 20 ఎంత? తీర్పు ఏంటంటే మీ ఇద్దరి చేతికి నేను ఒక అస్త్రం బ్రహ్మాస్త్రాన్ని ఇస్తాను. అయ్యా. మీరు ఆయన మీద ప్రదర్శించండి. నువ్వేమి అనుకోకపోతే నేను సార్, ఒక వస్తా, మాట్లాడుతా. అయ్యా ఇట్రారయ్యా నీ అయ్యా. రాజా ఆల్ ది బెస్ట్ రాజా. ఇక్కడితో ఈ కార్యక్రమం పూర్తి అయిపోయింది. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను కానీ రాజా. ఇవాళ నాకు అర్థమైంది ఏంటంటే నేను ఆడకపోయేది అదిగో వాళ్ళు వస్తారు మన ఇద్దరం కలిసి వాళ్ళు. వీడిని కొట్టాలి. అక్క నువ్వు ఏమంటే అదే అక్క. అక్క ఏమన్నా జీవించినావా? ఇలాంటివి జరగకుండా ఉండాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే అందరూ ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకుంటూ హ్యాపీగా ముందుకెళ్తే బెటర్. బట్ వండర్ఫుల్ జాబ్ బై ద టీమ్. బతుకు జట్కా బండి టీం చేస్తున్న ఒక అద్భుతమైన సపోర్ట్ అది ఎంతో మంది ఫ్యామిలీస్ కి. సో గట్టిగా ఆ టీం మెంబర్స్ అందరి కోసం అండ్ స్పెషల్లీ ఫర్ పోసాని కృష్ణమురళి గారు, గురు గారు, విల్ లవ్ యూ రాజా. ఓకే సూపర్. ప్రతి ఒక్కడికి ఓసారి అలా వెనక్కి కానీ అలా ముందుకు కానీ వెళ్ళాలనిపిస్తుంది కదా. రోడ్డు మీద కాదు, ఏదైనా టైం మిషన్ ఎక్కి. ఆదిత్య 369. నీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది ఒకవేళ టైం మిషన్? నాకు ఒకవేళ టైం మిషన్ ఇస్తే నేను నా చిన్నప్పుడు వెళ్ళిపోవాలనిపిస్తుంది అబ్బా. ఏది చీవుడు ముక్కు, 2 జళ్ళు, అవునవును, పళ్ళు, చాలా క్యూట్ గా ఉండేదాన్ని నేను. సూపర్ క్యూట్ గా ఉండేదాన్ని. అంటే గీత నువ్వు? నాకు చాలా 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 పాతగా వెళ్ళిపోయి అసలు ఎలా ఉండేవారో చూడాలనిపిస్తాం. నేను కూడా కొంచెం వెనక్కి వెళ్ళి 6th క్లాస్ లో సరోజ పక్కన ఒకసారి మళ్ళీ కూర్చుని మాట్లాడాలనుంది. సో అలా ప్రతి ఒక్కరికి వెళ్ళాలనిపిస్తుంది కదా. నీకు వెళ్ళాలనుందా? సైంటిస్ట్ ఉన్నారు ఇక్కడ మా దగ్గర, ఆయన టైం మిషన్ కనిపెట్టాడంట. దాంతో ఎవరిని ఆ మిషన్ ఎక్కి పంపిస్తాడో చూద్దాం. వావ్ ఇంట్రెస్టింగ్. ఓకే లెట్ మీ ఇన్వైట్ మురళి, రజాక్, సాయిరామ్ అండ్ కిరణ్. ఇనుములో హృదయం మొలిచేనే ముద్దిమ్మంటూ నిన్నే వలచేనే. ఇనుములో హృదయం మొలిచేనే ముద్దిమ్మంటూ నిన్నే వలచేనే. పూజించే యంత్రుడు పువ్వాసనకొచ్చాడు, మర మనిషి వింటోడు మన్మధుడై వచ్చాడు. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. అరే రే రే. బాబు గారు ఏం బాబు గారు కొంపతీసి అమ్మగారు నెలతప్పారా? లేదురా, నా మిషన్ సక్సెస్ అయిందిరా. అవునా, నేను ఇంకా అమ్మగారు నెలతప్పారు అనుకున్నాంలేండి. అయినా మంచం ఎక్కడం చేత కాదు కానీ ఏనుగు ఎక్కి సవారీ చేస్తా అన్నాడంట. ఈ ప్రయోగం లేదా అమ్మగారి మీద ప్రయత్నించవచ్చు కదా, మిషన్ మీద ఎందుకు? అరే ఇది మామూలు మిషన్ కాదురా. ఇందులో కూర్చున్నాం అనుకో ఎన్ని రోజులైనా వెనక్కి వెళ్ళొచ్చు. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేం చేసామో మొత్తం చూడొచ్చురా. మీరు ఇలాగే ప్రయోగాలు చేస్తూ కూర్చోండి, అమ్మగారి మీద ఎవడో కూడా వచ్చి ప్రయోగం చేస్తాడో మీకు సరదా తీరిపోద్ది. ఇప్పుడు మనం ఈ మిషన్ తెచ్చేద్దాం రా. అయ్యగారు నేను ఎక్కుతాను, అయ్యగారు నన్ను ఎక్కనేయండి అయ్యగారు. అరే అందులో కూర్చుంటే నీ జీవితం మాకు కనపడుతుందిరా, నీది నీకు కనపడదురా జీవితం. అయినా గుమ్మాని కట్టే గుమ్మడికాయని గుండెలో పెట్టుకుంటారా గూట్లే? నాసరెడ్డి గారు ఎవరక్కడ? అమ్మగారు మీరు ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ముద్దు మురి బాలలకు ముంగిళ్ళలోన మూడు పువ్వులు ఆరు కాయలు. నేను చేసుకున్న ప్రయోగాల ఫలితమే ఇంత మంచి భార్య దొరికింది. ఈ ఫలితం కాదు, మీ మామగారి ఫలితం. బల్బుని కనిపెట్టిన థామస్ ఎడిసన్ కూడా ఆ బల్బుని తన దగ్గర ఉంచుకోలేదురా, ప్రపంచానికి పంచాడురా. అయితే అమ్మగారిని నువ్వు రా బంగారం.
మెల్లిగా కళ్ళు మూసుకో. ఇప్పుడు నువ్వు వెనక్కి వెళ్తున్నావు. బాగి ఏది ఏమండి ఇక్కడ ఎందుకు ఉన్నావే? మీరే కదా వెనక్కి వెళ్తున్నావు అన్నారు, అందుకే వెనక్కి వచ్చా. మీరు కోపడుతున్నారు. కోపం కాదే ముద్దు. ఇప్పుడు కళ్ళు మూసుకుంటున్నావు. వెనక్కి వెళ్తున్నావు, నా వెనక్కి కాదు. ఇప్పుడు 5 రోజులు వెనక్కి వెళ్ళావు. ఆ రోజు హ్యాట్రిక్ హీరో స్క్రిప్ట్ ఫ్లాప్ అయింది. అరే స్కిట్ లో ఉండరా, లేకుంటే ఇది కూడా దొబ్బుద్దేమో. స్టార్ట్. బాగి, రాము, మనం చిన్నప్పుడు ఎన్ని ఆటలు ఆడుకున్నాం. రాము, ఇప్పుడేమో నువ్వు అన్ని వాడుతూ ఆడుతున్నావు. డబ్బులు ఉన్నాయి కదా, ఏ గొట్టంగాడైతే నేను చేసుకున్నాను రాము. అయినా నువ్వు నన్ను వదిలేసి అమెరికా వెళ్ళిపోయావు కదా. అమెరికాలో ట్రంపో రానీడు. ట్రంపు కాదు, ట్రంపు. అమెరికాలో ట్రంపో రానీడు, ఇక్కడ నీ మొగుడు రానీడు. అయినా నువ్వు నాతో ఇలా ఉండడం. ఇంట్లో టీవీ ఉంది కదా అని చెప్పి థియేటర్లో సినిమా చూడడం మానేస్తామా చెప్పు. నువ్వు నెల తప్పితే ప్రయోగం ఫలించింది అనుకుంటా. 9 నెలల తర్వాత తెలిస్తే ప్రయోగం వికటించింది అనుకుంటా. ఇలాంటి సీన్లు యూట్యూబ్ లో తప్ప లైవ్ లో ఎప్పుడూ చూడలేదు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నీకు ఇంట్రెస్ట్ గానే ఉంటదిరా, నాకే ఇంటర్ఫియర్ చేసినట్టుంది. రివర్స్. అయ్యో రామా, అయ్యో. అమ్మగారు నిజంగా అగ్గి, కాకపోతే పక్కోడు సెలవు కాసుకుంటుంది అంతే. నా బంగారం నిజంగా నిప్పేరా. పతివర్తకు న్యూ వర్షన్ రా ఇది. ఆ మిషన్ కొత్తది కదా, ఏదో ప్రాబ్లం ఇచ్చి ఉంటదిరా. మన మిషన్ పని చేయలేనప్పుడు పక్కోడు మిషన్ మీద ఎందుకు డౌట్? మిషన్ ఖరాబ్ ఉన్నట్టుంది. ఇప్పుడు అది కరెక్టో ఇది కరెక్టో ఇప్పుడే తెలుస్తా. కళ్ళు మూసుకో, గట్టిగా మూసుకో, ఎవడో కూడా వస్తున్నాడు. ఇప్పుడు వెనక్కి వెళ్తున్నావు. మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ రాజీ అల్లుకున్న రోజు. జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. ఏదో అడగాలని, ఎంతో చెప్పాలని, రగిలే ఆరాటంలో వెళ్ళలేను. ఇలా అప్పుడప్పుడు కాకుండా రోజు రావచ్చు కదా రాము. డబ్బులు ఉన్నాయని కదా నీ రోజు చికెన్ మటన్ తినేస్తే బోరు కొట్టదు. సండే వస్తే చికెన్ స్పెషల్, మీ ఇంటి ఆఫీస్కి వెళ్తే నువ్వు నాకు స్పెషల్. అరే ఇలా అగ్గిస్తే ఎలా ఉంది? మా ఆయన చూడడంత వరకు బానే ఉంటుంది రాము, అయినా ఇలా చేయడం తప్పు రాము. గడియారం ఆగిపోతే సెల్లుని పడేస్తాం కానీ గడియారాన్ని కాదుగా. ఇంటికి వెళ్ళి లూటీ చేయి, ఊటీకి వెళ్దాం. రేపు నువ్వు పాలోళ్ళ మా ఇంటికి వచ్చాయి, వెళ్ళిపోదాం. నేను ఫోన్ చేస్తాను, మీ అమ్మమ్మకి యాక్సిడెంట్ అయిందని చెప్పు, డబ్బులు తీసుకొచ్చి. అరే ఏంట్రా అది ఇలా చేసింది? ఇలాంటి కోడే పక్కింట్లో దాణా మోసి మన ఇంట్లో గుట్టెట్టిందంట.
ఇలా కాదురా, నాకు పిచ్చకపోతుంది. ఏం చేయాలి? రివర్స్. అయ్యో అయ్యో రామా, అమ్మ నీ పర్ఫార్మెన్స్ లో నా పాల ప్యాకెట్టు, ఇక్కడ కాలు కడుగుడు, అక్కడ కాలు జారుడు, నీకు ఇంటికి ఆస్కార్ వస్తుంది కొరియర్లోని. కమల్ హాసన్ కి చెల్లిలా ఉన్నావు కదా. ఏమైందండి? ఏమైందా? ఇప్పుడు ఫోన్ వస్తుంది, తెలుస్తుంది ఏమైందో. అదే ఆగు, నీకు డైలాగ్ లేదు. ఇప్పుడు ఆ కర్రోడు పాలోడు రావాలి కదా. అమ్మగారు పాలు. నువ్వేమో పాలు పోస్తావు, ఇదేమో నీకు సర్వం దార పోస్తుంది. ఏరా పాలిచ్చే గేదెలా ఉన్నావు, నువ్వు పాలు ఏరా ఈ పాచిమొక్కలు నా పతాంజలి నూనె, నీకు చాయ్ కావాలరా? కావాలరా? దీనమ్మ మిషను మిషను. మీకు ఇది టైం మెషిన్ ఎట్లా అనిపించింది రే? ఎంత ఎంజాయ్ చేశానంటే సూపర్, వెరీ వెరీ టాలెంటెడ్ గైస్, యు ఆర్ ఆసమ్. అసలు అమ్మాయి లాగా ఎంత అందంగా ఉన్నారంటే ఆ అమ్మాయి పూజా హెగ్డేలా ఉన్నారు అసలు. నాకు తెలియకుండా నేను ఆయన ఫ్యాన్ అయిపోయాను. చాలా బాగా చేశారు, ఆసమ్. సూపర్. సో రజాక్, సో చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను స్టేజ్ మీద చూస్తున్నాను. పూజా హెగ్డే అనేసింది నిన్ను, ఇంకా నేను ఏమనాలో అర్థం కావట్లేదు. చాలా బాగా చేసావు. అండ్ నీ కాంబినేషన్, నీ లవర్ ఉన్నాడు కిరణ్. సో ఓవరాల్ గా నాకు చాలా బాగా నచ్చింది సైంటిస్ట్ యాక్ట్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. ఎవరికి ఇచ్చిన పాత్రలు బాగా చేశారు, బట్ అంటే వీళ్ళిద్దరూ కొట్టేశారు షోని. కొంచెం లాగారు పక్కగా. ఆ డాన్స్, ఆ సాంగ్ అన్నిటితో ఎంటర్టైన్మెంట్ ఎక్కువ వచ్చింది. సో వెల్ అండ్ గైస్, గుడ్ లక్. థ్యాంక్ యూ. సో సూపర్ గీత, నువ్వు రీసెంట్ గా పాడిన హిట్స్ అన్ని మళ్ళీ పాడాలి అని అనుకుంటున్నాము. అండ్ మేమిద్దరమే కాదు, ఈ సెలబ్రేషన్ కదా ఇలాంటి వాళ్ళు పెర్ఫార్మ్ చేసినప్పుడు వెనక క్రౌడ్ కూడా అంటే బాగుంటుంది కాబట్టి వచ్చేయండి. పచ్చ బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. నచ్చగానే పచ్చి వంటి మీద ఖర్చు వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. రావే రావే నా మల్లె పూల బుట్ట అని అందంతోనే అంటించుకుంటా చిట్టా. రారో రారో రొమాన్స్ లోని తిట్ట, కన్నే కుట్టిందే నా రంగుల దుప్పట్టా. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపో